మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. హను రాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో కట్టిపడేసింది. సీతా మహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో ఈ అమ్మడు క్రేజ్ పెరిగిపోయింది. మృణాల్ ఠాకూర్ తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్న అనే సినిమా చేసింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ మృణాల్ నటనకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. హాయ్ నాన్న సినిమా సైతం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. అయినప్పటికీ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇక ఇదే సమయంలో సూపర్ 30, జెర్సీ వంటి హిందీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా వరుస ఆఫర్లు కొట్టేస్తోంది. తాజాగా ఈ అమ్మడు లిప్ లాక్ సన్నివేశాల గురించి కీలక కామెంట్స్ చేసింది. కెరీర్ తొలినాళ్లలో ముద్దు సన్నివేశాల్లో నటించటం చూసి తన తల్లిదండ్రులు షాక్ అయ్యారట. దీంతో ఆమె తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట. అలాంటి సన్నివేశాల్లో నటించకూడదని కండిషన్స్ పెట్టారట. దీంతో చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయానని మృణాల్ తెలిపింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులను ఒప్పించి సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించానని ఈ హాట్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.